అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేగిన తర్వాత దొండకాయలను వేసుకోవాలి. దొండకాయలను వేసుకున్న తర్వాత గరిటెతో తిప్పుతూ కొంచెం సేపు ఉడకనివ్వాలి. దాని తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. దొండకాయ ఫ్రై అయ్యేలోపు వంకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయని దొండకాయకి చెప్పాలి, లేదంటే త్వరగా ఫ్రై అవ్వదంట మా ఫ్రెండ్ చెప్తుంది, కాబట్టి చెప్పేయండి. తర్వాత దొండకాయ ఫ్రై అయ్యాక మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసి కలిపిన తర్వాత మనం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం సేపు అటు ఇటు కలపాలి. కలుపుతూ కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్లో చివరిగా అయితే మనము శనగల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అంతే, మన టేస్టీ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.